యాదాద్రిలో వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని చెప్పి ఆ మొత్తం యాదగిరిగుట్ట కొండ అంతా కూడా పవిత్రమైనది కాబట్టి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం అంటే స్వామివారి చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణగానే భావించి మరి గిరి ప్రదక్షిణ చేయాలనేటటువంటి తలంపుతోని యాదాద్రి టెంపుల్ నుంచి ఏదైతే చేపట్టినరో యాదాద్రి అయ్యవార్లందరూ కూడా నిర్ణయించి చేపట్టినరో ఆ పుణ్య ప్రదక్షిణలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. 50 మంది తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మన తెలంగాణలో వెలిసినటువంటి మన లక్ష్మీనరసింహుడి యొక్క గిరి ప్రదక్షిణ చేసుకొని మెట్ల దారి ద్వారా వెళ్ళి మరి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మీ ఆడబిడ్డగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఆయన మన కొంగు బంగారం లాంటోడు, కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి చల్లని దేవుడు. మరి అటువంటి దేవుడు కేసీఆర్ గారికి సంకల్పం కల్పించి వారికి శక్తినిచ్చి బలాన్నిచ్చి వారి చేత 1200 కోట్లతోని అంగరంగ వైభవంగా తన కోసం ఆలయాన్ని ఆ భగవంతుడు నిర్మింపజేసుకున్నాడు. మరి ఆ యొక్క ఘనత కేసీఆర్ గారి హయాంలో జరగడం, వారి కింద మేమందరం కూడా ఉండి పనిచేయడం నిజంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి యాదాద్రిలో గుట్ట కింద కూడా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యథాతథంగా కొనసాగించాలని, యాదాద్రి యొక్క వైభవాన్ని కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.